ప్రస్తుతం దేశంలో ఏ రాష్ట్ర సీఎం గురించి ప్రస్తావనకు వచ్చినా ఆ సీఎం ఏ సామాజిక వర్గానికి చెందినవారు అనే చర్చే ముందుగా వస్తోంది. అందులోనూ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన చర్చ మరీ ఎక్కువగా నడుస్తుందని కూడా చెప్పవచ్చు. ఇప్పుడే కాదు, 1920ల నాటి నుండి మద్రాస్ ప్రెసిడెన్సీలో, ఇటు నైజాంలో తెలుగువారు సీఎంలుగా చేశారు. ప్రస్తుతమైతే రాజకీయాల కోసమే రాజకీయాలు నడుస్తున్నాయి. కానీ గత చరిత్రలో చూస్తే సామాజిక వర్గాల కంటే కూడా అభివృద్ధి, హక్కులే ప్రాధాన్యంగా రాజకీయాలు నడిచేవి. అందుకే ఎంతో మంది త్యాగధనులు తమ పదవులను తృణప్రాయంగా వదులుకున్నారు. ఈ నేపథ్యంలో వారి సామాజిక వర్గాలు ఏంటి, వారు ఏ ప్రాంతాలకు చెందినవారు అనే అంశాలను తెలుసుకుందాం. 1920ల టైంలో తమిళనాడు, కోస్తా, రాయలసీమ, కేరళ, ఒడిషా, లక్షద్వీప్, కర్ణాటక ఇలా పలు ప్రాంతాలు మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. దీన్ని ఫోర్ట్ సెయింట్ జార్జ్ ప్రెసిడెన్సీ అని, మద్రాస్ ప్రావిన్సీ అని పిలిచేవారు. 1920 వరకు పూర్తిగా బ్రిటిష్ వారి ఆదేశాలే ఇక్కడ అమలయ్యేవి. భారతీయులు కేవలం సలహాదారులుగా మాత్రమే పరిమితమయ్యేవారు. అయితే 1920లో మౌంటైన్ జేమ్స్ ఫోర్ట్ సంస్కరణలో భాగంగా మద్రాస్ ప్రెసిడెన్సీలో తొలిసారి పూర్తి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. జస్టిస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎంలుగా ఆయా పార్టీల మెజారిటీ ఉన్నవారిని నియమించడం మొదలైంది. అయితే గవర్నర్కి ఉన్న వీటో అధికారం మాత్రం బ్రిటిషర్స్ చేతిలో ఉండేది. అది వేరే విషయం. 1920లో జస్టిస్ పార్టీ గెలవడంతో మద్రాస్ ప్రెసిడెన్సీకి మొదటి సీఎంగా సుబ్బరాయలు రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించారు. ఈయన 1920 డిసెంబర్ 17 నుండి 1921 జూలై వరకు ముఖ్యమంత్రిగా చేశారు. ఈయన పూర్తి పేరు దివాన్ బహదూర్ అగరం సుబ్బరాయలు రెడ్డియార్. ఈయన రెడ్డి వర్గానికి చెందిన సౌత్ ఆర్కాడ్ జమీందారు. ఆ తర్వాత 1921 జూలై 11 నుండి 1926 డిసెంబర్ 1 వరకు పానగల్లు రాజావారిగా పిలిచే సర్ పానగంటి రంగారాయణం గారు సీఎంగా చేశారు. ఈయన వెలమ వర్గానికి చెందినవారు. శ్రీకాళహస్తి రాజవంశీకులు. ఇక 1926 డిసెంబర్ నుండి 1930 వరకు పి సుబ్బరాయన్ అంటే పరమశివన్ సుబ్బరాయన్ గారు ఆ పదవిలో ఉన్నారు. ఈయన దళిత హక్కుల కోసం పోరాటం చేశారు. వీరు నాన్ ఎస్సీ వర్గం వారు. 1930 అక్టోబర్ 27 నుండి 1932 నవంబర్ వరకు బొల్లిన మునిస్వామి నాయుడు గారు సీఎంగా చేశారు. ఈయన చిత్తూరు జిల్లా తిరుత్తని దగ్గర వేలాంజాకి చెందినవారు. వీరి పూర్వీకులు కార్వేటి సంస్థానానికి చెందినవారు. ఈయనకు బ్రిటిష్ వారు అప్పట్లో రాహు బహదూర్ బిరుదును ప్రదానం చేశారు కూడా. ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. ఇక 1932 నవంబర్ 5 నుండి 1936 ఏప్రిల్ 4 వరకు రామకృష్ణ రంగారావు గారు సీఎంగా చేశారు. ఈయన పూర్తి పేరు రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు. ఈయన బొబ్బిలి రాజవంశానికి చెందిన 13వ రాజు. ఆ తర్వాత పిటిరాజన్ గారు 1936 24 ఆగస్టు వరకు సీఎంగా చేయగా మరోసారి రామకృష్ణ రంగారావు గారు 1937 ఏప్రిల్ 1 వరకు మద్రాస్ ప్రెసిడెన్సీ సీఎంగా చేశారు. తరువాత రాజమండ్రి ప్రాంతానికి చెందిన తెలగ కాపు జమీందారు, సైనిక యోధుల కుటుంబానికి చెందిన కూర్మా వెంకటరెడ్డి నాయుడు గారు ఏప్రిల్ 1, 1937 నుండి జూలై 4, 1937 వరకు ఆ పదవిలో ఉన్నారు. ఈయనను కేవీ రెడ్డి నాయుడు అని కూడా పిలుస్తారు. వీరందరిలో ఒక్క పి సుబ్బరాయన్ గారు తప్ప మిగతా వారంతా జస్టిస్ పార్టీకి చెందినవారే. ఇక జూలై 14, 1937 నుండి చక్రవర్తి రాజగోపాల్చారి గారు సీఎంగా బాధ్యతలు స్వీకరించి 1939 అక్టోబర్ 29 వరకు ఆ పదవిలో ఉన్నారు. ఈయన బ్రాహ్మణ అయ్యంగార్ కుటుంబానికి చెందినవారు. ఆయన తరువాత కాంగ్రెస్ పార్టీ నుండి తొలిసారిగా మద్రాస్ ప్రెసిడెన్సీ సీఎంగా ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు బాధ్యతలు నిర్వహించారు. ఏప్రిల్ 20, 1946 నుండి 1947 మార్చి 23 వరకు ఆ పదవిలో కొనసాగారు. ప్రకాశం జిల్లా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇక మార్చి 23, 1947 నుండి 1949 ఏప్రిల్ 6 వరకు ఓమండూర్ పి రామస్వామి రెడ్డియార్ ఆ పదవిని నిర్వహించారు. ఈయన రెడ్డి కులస్తులు. ఇక 1949 ఏప్రిల్ 6 నుండి 1950 జనవరి 26 వరకు అంటే మద్రాస్ ప్రెసిడెన్సీ చివరి సీఎంగా రాజకుటుంబానికి చెందిన పూసపాటి కుమారస్వామి రాజా గారు పదవిలో ఉన్నారు. ఈయనది కృష్ణా జిల్లా పూసపాడు గ్రామం. తల్లిదండ్రులు సంజీవిరాజు ముత్తమ్మాల్ కాగా చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోవడంతో మేనత్త అయిన గొట్టుముక్కల మంచమ్మ గారి వద్ద పెరిగారు.
ఆ తరువాత భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక మద్రాస్ ప్రెసిడెన్సీ పేరు బదులు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంగా పేరు మార్చారు. మరోసారి ఎన్నికలు జరిగాయి. జనవరి 26, 1950 నుండి 1952 ఏప్రిల్ 10 వరకు పూసపాటి కుమారస్వామి రాజావారు కాంగ్రెస్ పార్టీ నుండి సీఎంగా ఉన్నారు. ఆ తరువాత 1952 ఏప్రిల్ 10 నుండి చక్రవర్తి రాజగోపాల్చారి గారు మరోసారి సీఎం అయ్యారు. ఆ టైంలోనే పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగంతో కోస్తా, రాయలసీమతో పాటు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలను కలిపి కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. అదే టైంలో నిజాం రాజ్యం దేశంలో విలీనమయ్యాక హైదరాబాద్ స్టేట్కు బ్రాహ్మణ వర్గానికి చెందిన బూరుగుల రామకృష్ణారావు గారు సీఎం అయ్యారు. ఇక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయ్యాక టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం మొదటి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఈయన 1953 అక్టోబర్ 1 నుండి 1954 నవంబర్ 15 వరకు పదవిలో ఉన్నారు. 1954 నవంబర్ 15 నుండి 1955 మార్చి 28 వరకు ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలైంది. ఇక 1955 మార్చి 28 నుండి 1956 నవంబర్ 1 వరకు బెజవాడ గోపాల్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. ఈయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇక 1956 నవంబర్ 1న భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు జరిగింది. హైదరాబాద్ స్టేట్ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు మాట్లాడే ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేశారు. అప్పటి నుండి 2014 వరకు ఉమ్మడి ఏపీగా ఆ ప్రాంతాలు కొనసాగాయి. అదే టైంలో 1956 నుండి 1983 వరకు దామోదరం సంజీవయ్య గారు తప్ప మిగతా సీఎంలు అందరూ తెలంగాణ, ఏపీ, రాయలసీమ ప్రాంతాలకు చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి సీఎంగా 1956 నవంబర్ 1న నీలం సంజీవరెడ్డి గారు బాధ్యతలు స్వీకరించారు. 1960 జనవరి 11 వరకు ఆయన పదవిలో ఉన్నారు. ఈయన అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం ఇల్లూరు గ్రామానికి చెందిన వ్యక్తి. 1960 జనవరి 11 నుండి 1965 మార్చి 12 వరకు దామోదరం సంజీవయ్య గారు ఏపీకి సీఎం కావడంతో పాటు దేశంలోనే తొలి దళిత సీఎంగా బాధ్యతలు స్వీకరించి రికార్డు సృష్టించారు. ఈయన కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడుకు చెందిన వ్యక్తి. ఆ తరువాత 1962 మార్చి 29 నుండి 1964 ఫిబ్రవరి 29 వరకు నీలం సంజీవరెడ్డి గారు మరోసారి సీఎం అయ్యారు. ఆయన తరువాత 1964 ఫిబ్రవరి 29 నుండి 1971 సెప్టెంబర్ 30 వరకు కాసు బ్రహ్మానందరెడ్డి ఆ పదవిలో కొనసాగారు. ఈయన గుంటూరు జిల్లా నర్సారావుపేట ప్రాంతంలోని తూబాడు గ్రామానికి చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇక 1971 సెప్టెంబర్ 20 నుండి 1973 జనవరి 10 వరకు పివి నరసింహారావు గారు సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఏపీకి తెలంగాణ నుండి తొలి సీఎం అని కూడా చెప్పవచ్చు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లికి చెందిన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అయితే 1973 జనవరి 10 నుండి 1973 డిసెంబర్ 10 వరకు ఏపీలో రాష్ట్రపతి పాలన అమలైంది. ఆ తరువాత 1973 డిసెంబర్ 10 నుండి 1978 మార్చి 6 వరకు జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా చేశారు. ఈయన శ్రీకాకుళం జిల్లా రాజంలో జన్మించిన ఖమ్మం జిల్లా బయ్యన్నగూడెంలో స్థిరపడ్డారు. ఈయన వెలమ వర్గానికి చెందినవారు. ఇక 1978 మార్చి 6 నుండి 1980 అక్టోబర్ 11 వరకు మర్రి చెన్నారెడ్డి సీఎంగా చేయగా 1980 అక్టోబర్ 11 నుండి 1982 ఫిబ్రవరి 24 వరకు టంగుటూరి అంజయ్యగా పిలిచే తాళ్ల రామకృష్ణారెడ్డి గారు 1982 ఫిబ్రవరి 24 నుండి 1982 సెప్టెంబర్ 20 వరకు భవనం వెంకట్రామరెడ్డి గారు 1982 సెప్టెంబర్ 20 నుండి 1983 జనవరి 9 వరకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం అయ్యారు. మరిచెన్నారెడ్డి గారిది వికారాబాద్ ప్రాంతం కాగా టంగుటూరి అంజయ్య గారిది సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానూరు గ్రామం, భవనం వెంకట్రామరెడ్డి గారిది గుంటూరు జిల్లా ముప్పాల మండలం గోళ్లపాడు గ్రామం కాగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిది కర్నూలు జిల్లా కోడుమూరు మండలం లద్దగిరి గ్రామం. అయితే 1983లో ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీ పెట్టి సంచలన విజయం అందుకున్నారు. ఆయన 1983 జనవరి 9 నుండి 1984 ఆగస్టు 16 వరకు సీఎంగా చేయగా 1984 ఆగస్టు 16 నుండి 1984 సెప్టెంబర్ 16 వరకు నాదెండ్ల భాస్కర్ రావు సీఎం అయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు వరుసగా 2 సార్లు 1984 సెప్టెంబర్ 16 నుండి 1985 మార్చి 9 వరకు, 1985 మార్చి 9 నుండి 1989 డిసెంబర్ 2 వరకు ఎన్టీఆర్ గారు సీఎం అయ్యారు. ఎన్టీఆర్ గారిది కృష్ణా జిల్లా పామరు మండలం నిమ్మకూరు గ్రామం కాగా నాదెండ్ల భాస్కర్ రావు గారిది గుంటూరు.
వీరు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. ఇక 1989 డిసెంబర్ 3 నుండి 1990 డిసెంబర్ 17 వరకు మరోసారి మర్రిచెన్నారెడ్డి గారు సీఎం కాగా 1990 డిసెంబర్ 17 నుండి 1992 అక్టోబర్ 9 వరకు నెల్లూరు జిల్లా వాకాడుకి చెందిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. తరువాత 1992 అక్టోబర్ 9 నుండి 1994 డిసెంబర్ 12 వరకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సీఎంగా చేశారు. ఇక 1994లో టీడీపీ గెలవడంతో 1994 డిసెంబర్ 12 నుండి 1995 సెప్టెంబర్ 1 వరకు ఎన్టీఆర్ గారు సీఎంగా కొనసాగగా 1995 సెప్టెంబర్ 1 నుండి 2004 మే 14 వరకు 2 సార్లు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. నారా చంద్రబాబు నాయుడు గారిది చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని నారావారి పల్లె కాగా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. ఇక 2004 మే 14 నుండి 2009 సెప్టెంబర్ 2 వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా చేశారు. ఈయనది కడప జిల్లా పులివెందుల. ఈయన రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. అయితే 2009లో ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన నేపథ్యంలో 2009 సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబర్ 24 వరకు కొనిజేటి రోషయ్య గారు సీఎం అయ్యారు. ఈయనది గుంటూరు జిల్లా తెనాలి మండలం వేమూరు కాగా ఆర్య వైశ్య వర్గానికి చెందినవారు. ఆ తరువాత 2010 నవంబర్ 25 నుండి 2014 ఫిబ్రవరి 28 వరకు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా చేశారు. ఈయన పూర్వీకులది చిత్తూరు జిల్లా కాగా హైదరాబాద్లోనే పుట్టారు. ఈయనది రెడ్డి సామాజిక వర్గం. ఇక 2014 మార్చి 1 నుండి 2014 జూన్ 7 వరకు ఉమ్మడి ఏపీలో రాష్ట్రపతి పాలన విధించారు. ఇక 2014లో ఏపీ తెలంగాణలు విడిపోయాక ఏపీలో 2014 జూన్ 8 నుండి 2019 మే 30 వరకు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేయగా 2019 మే 30 నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నారు. ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు. తెలంగాణలో 2014 జూన్ 2 నుండి 2023 డిసెంబర్ 6 వరకు 2 సార్లు కేసీఆర్ గారు సీఎంగా చేశారు. కేసీఆర్ గారిది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎగువ మానేరు డ్యాం పరిధిలోని గ్రామం. అయితే ఆ ప్రాజెక్టు కట్టడంతో ఆ ప్రాంతం ముంపుకు గురైంది. దీంతో కేసీఆర్ గారి కుటుంబం మెదక్ జిల్లా చింతమడక గ్రామంలో స్థిరపడింది. ఈయన వెలమ సామాజిక వర్గానికి చెందినవారు. ఇక 2023 డిసెంబర్ 7 నుండి రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. ఈయన రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. ఈయన నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో జన్మించారు. మొత్తంగా చూస్తే 1956 నుండి 2014 రాష్ట్ర విభజన వరకు ఉమ్మడి ఏపీలో 15 మంది 22 సార్లు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. అందులో దళిత వర్గానికి చెందినవారు, వెలమ వర్గానికి చెందినవారు, బ్రాహ్మణ వర్గానికి చెందినవారు, ఆర్యవైశ్య వర్గానికి చెందినవారు ఒక్కోసారి సీఎంలుగా చేశారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు 12 సార్లు సీఎంలుగా చేయగా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు 6 సార్లు సీఎంలుగా బాధ్యతలు స్వీకరించారు. 2014 నుండి ఇప్పటి వరకు వెలమ వర్గానికి చెందిన కేసీఆర్ 2 సార్లు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి గారు ఒకసారి సీఎం అయ్యారు. ఏపీలో ఇప్పటి వరకు 2 సార్లు ఎన్నికలు జరగగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నారా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి సీఎం అయ్యారు. ఇన్నిసార్లు ఎన్నికలు జరిగినా ఒకే ఒక్క దళిత సీఎం ఉండడంతో పాటు బీసీ, ఎస్టీ వర్గాలకు చెందిన సీఎం ఒక్కరు కూడా లేకపోవడం, అదే టైంలో మహిళా సీఎం లేకపోవడం రాజకీయ పార్టీల్లోని ఏకస్వామ్యాన్ని, ఆధిపత్యాలను సూచిస్తుంది అని చెప్పవచ్చు.